ఎంత ఉన్నారండి స్ట్రెంగ్త్? 308 సార్. టీచర్ సఫిషియెంట్ ఉన్నారా? ఉన్నారు సార్. మొన్న మ్యాథ్స్ మనకి కొంచెం తక్కువైంది, వచ్చేసారు సార్ ఇప్పుడు. వంట వాళ్ళమ్మా? వంట వాళ్ళు అంటే కిచెన్ హెల్పర్స్ ఇద్దరు, ఒక కుక్కు, ఇద్దరు కుక్కులు సార్. వంకాయ కూర, వంకాయ ఆలు కర్రీ, ఆలు మిక్సింగ్. నేను బొబ్బర్లు కూడా వేసి, రాజ్మా కూడా వేసి. రాజు అంటే గుగ్గులు లాగా ఉంటాయి చిక్కుడు పిక్కలు కొంచెం వస్తుందండి అవతల. రోజు ఇట్లా ఆఫ్రాన్ వేసుకొని తలకు పెట్టుకుంటారా? రోజు ఎందుకు పెట్టుకుంటారు తలకు? సోగా కనపడానికి కదా. మూసేది బాగుంది, బాగుంది. బాగా తింటారా కారం? బాగా మసాలా బాగా పడింది. అంత గంట నిండా వేస్తారా? సరిపోదే. రోజు పెడుతున్నారా పెరుగు? సాయంత్రం కేర్ టేకర్ ఎవరమ్మా? కేర్ టేకర్ ఉన్నారండి? వార్డెన్ ఉన్నారా? ఎట్లా పర్ క్యాపిటల్ అంతా చూస్తావమ్మా? అవును సార్. ఉందా నీ దగ్గర జిఓఎంఎస్ నెంబర్ 8? ఉంది సార్. ఈ చూపించు. ఇదే ఇంకో సెకండ్ పేపర్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఎట్లా చేస్తారు ఇవన్నీ సార్? ఒక వీక్కి ఇచ్చేసుకొని వీక్ చేసుకుంటారు. అదే అదే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆయిల్ ఉంది, ఉండండి పర్లేదు, ఆయిల్ ఉంది. ఇప్పుడు మనకు 10th లోపల పిల్లలా? అంటే 8th నుంచి 8th to ఇంటర్ సార్. 8th to ఇంటర్ సార్. 8th క్లాస్కి ఎన్ని గ్రామ్స్ ఆయిల్? అది సార్, అది 15 grams, దాని 20 grams అట్లా. 15 grams అంటే ఎంత వస్తుంది వారానికి? వారానికి 105 ml వస్తుంది. 105 ml అంటే యావరేజ్గా ఇస్తాం సార్. 7 రోజులకు వాడుకోవాలి. అవును సార్, అవసరాన్ని బట్టి. రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉంది సండే రోజు, అప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. చికెన్ రోజు ఎక్కువ పడుతుంది సార్. అదే అట్లా చేసుకో. చికెన్ ఎంత ఇస్తున్నారు? చికెన్ 35 kgs ఇస్తాను సార్. 40 చేస్తుంటా సార్ ఒక రోజు. 40 కూడా చేస్తాం. ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి మనం? 135 grams ఎలా పడుతుంది సార్? 165 పడుతుంది సార్. కానీ తేవట్లేదు సార్. 166 grams కాదమ్మా, ఇది కూడా సార్. చూడమ్మా చూపి. చికెన్ ఇది సార్ ఇక్కడ ఇది చికెన్ మాకు 166.25 ఇవ్వాలి సార్. ఏం లెక్క ఇది? తప్పే ఇది. రెండు కలిపి రాసు అంటే యావరేజ్ చేసాం సార్. అట్లా కాదు, జిఓఎంఎస్ నెంబర్ ప్రకారం ఎంత ఇవ్వాలి సార్? ఇంటర్మీడియట్ పిల్లలకి 50 grams సార్ పర్ డే. స్కూల్ పిల్లలకి 45 grams సార్. ఇంటూ 7 సార్. చేసి వారం 2 సార్లు పెడితే బై 2 సార్. అవును కరెక్ట్. మరి ఎట్లా ఇడ లేదే అట్లా? ఈ 45 grams అమ్మా ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 315. 315 ఎన్నిసార్లు పెడతాం మనం? 2 times. అప్పుడు ఇప్పుడు ఎంత రావాలి? 157.5 grams రావాలి 10th లోపల పిల్లలు. ఇంటర్మీడియట్ పిల్లలకు 175 grams రావాలి. అది పర్ క్యాపిటా. మీరు ఎంత ఇస్తా ఉన్నారు ప్రజెంట్? 40 kgs ఇస్తున్నాను సార్. 40 kgs. ఎంతమంది? 308 సార్. 308. 40 kgs అంటే దాదాపు 130 grams అట్లా వస్తుంది. కానీ అదే ఎనఫ్ అయిపోయి తినట్లేదు సార్, మిగిలిపోతుంది సార్. కూడా నిజం సార్, పిల్లలతో మాట్లాడండి సార్. విడిచిపెట్టేది చికెన్ ఎక్కువ వాడడం ఏంది? ఆడ వచ్చేదే 3-4 ముక్కలు, మహా అయితే 3-4 ముక్కలు. 5 వస్తాయి సార్. పెడతాను సార్. అది తిన్న సార్ ఆడపిల్లలు అసలు కొద్దిమంది చికెన్ తినరు సార్. మనకు గిరిజన దాని నుంచి వచ్చేది మీరు జీసీసీ నుంచే కదా. అదేనండి. పర్ క్యాపిటా మీకు అంత సరిపోతుందా? సరిపోతుంది సార్. దాదాపుగా వచ్చే వరకు వచ్చేసరికి అంతా చేసేస్తాం. అంటే అదే ఈ చికెన్ మిగిలిపోయింది ఏమైనా ఉంటే అడిషనల్ గా ఏమైనా పెడుతుంటా సార్. లాస్ట్ లో వడ కానీ ఇలాంటి గులాబ్ జామ్ కానీ ఇలా చేస్తుంటా సార్. గాలి ఆడాలి. కూరగాయలు మనకు అదే అదే బాగున్నాయి ఫ్రెష్గా. అదే అదే చెప్తాను డిఎం గారితో మాట్లాడదాం. డిఎం గారు ఇవి పారేద్దామంటే భయం, ఏమైనా అడుగుతారేమో అని చెప్పి. ఎన్ని పెడతారు మీరు? ఎన్ని రోజులు పెట్టాలి? సార్ని అడిగాను నేను, సార్ మీరు ఏం చెప్తారు డిఎం గారు
ఏమొచ్చినాయి మీకు? ఆఫీస్ కి మనం అయితే లెటర్ రాసాం సార్. ఓ మీ నోటీస్లో కూడా ఉందా? బీసీలో చెప్తున్నాం సార్. అది రాసుకో కొంచెం. హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో స్కూల్స్లో ఇచ్చే పాలిథిన్ బ్యాగ్స్ ఏం చేయాలి? వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసుకొని ఉన్నారు. అన్నీ ఏం చేయాలి, ఏం అడుగుతారేమో మళ్ళీ వీళ్ళు తీసి పడేస్తే మళ్ళీ చేయండి అని చెప్పడానికి కూడా లేదు సార్. సడన్ గా మరి పెరిగిపోతా ఉన్నాయి. అదే సార్, ఇక్కడ స్పేస్ ఏమో టైట్ అవుతుంది సార్. వాళ్ళు నాకు రెగ్యులర్ గా చెప్తున్నారు సార్. లెటర్ కూడా పెట్టాము. నేను అడిగాను సార్. అవునా? అందరి సమస్య లెటర్ నేను కనుక్కుంటాను. సేమ్ కంప్లైంట్ సార్. అక్షయ పత్రాలు కూడా వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది. కనుక్కుందామండి. మెయిన్ ఇప్పుడు ఈ గతంలో అంటే గన్ని బ్యాగ్స్ కాబట్టి అదేదో అమ్మేసి వాళ్ళకు డబ్బులు కట్టేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎవరు కొనరు, ఇవి ఎవరు కొంటారు? ఎవరు కొనరు. ప్యాడీకి యూజ్ చేయాలన్నా కూడా ఇది యూజ్ అవ్వదు. యూజ్ అవ్వదు, ఎందుకంటే కట్ చేస్తారు కదా పైన. గన్ని బ్యాగ్స్ అప్పుడు వాచేటప్పుడు కూడా వాడేవాళ్ళు సార్. పైన మూతలాగా పెట్టారు. వాడేవాళ్ళు. మోస్ట్లీ మీకు 10-15 రోజుల్లో దాని మీద ఏదో ఒకటి చెప్పిస్తానమ్మా. ఎండి గారితో మాట్లాడతాం. 25 kgs కాబట్టి ప్యాడింగ్ కూడా పనికిరావు. దేని పనికిరావండి, ఊరికి కాల్ చేయడమే బెటర్ నాకు తెలిసి. అదే వస్తుంది నాకు తెలిసిన కాడికి. చూద్దాం. అన్ని టిఫిన్స్ అన్ని బాగున్నాయా? డే బై డే ఎగ్ ఇస్తున్నారా? మరి అది చెప్పాలి మీరు. ఇస్తున్నారు సార్ అంటే తప్పు అబద్ధం చెప్పినట్లు కదా. డైలీ ఇస్తున్నారా? సాటర్డే సండే ఇవ్వరా? సాటర్డే ఇస్తున్నారా? వెరీ గుడ్. కర్డ్ ఇస్తున్నారా? ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బటర్ మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ కూడా కార్డేనా? యాక్చువల్లీ బటర్ మిల్క్ ఉండేది ఈవినింగ్, మీకు మధ్యాహ్నం కొంచెం మేనేజ్ చేసి ఈవినింగ్ కూడా కార్డ్ ఇస్తున్నామని చెప్పారు. కార్డ్ బాగుంటుందా? సండే పూరి బాగుంటుందా? ఎన్ని ఇస్తున్నారు? సరిపోతున్నాయా? డే బై డే ఫ్రూట్ ఇస్తున్నారా? డైలీ ఇస్తున్నారా? థ్రైసా? వీక్లీ థ్రైస్. మెనూలో థ్రైస్ ఉందా? మెనూ బోర్డు చూసారా? మెనూ బోర్డులో ఎన్నిసార్లు ఉంది? మరి అడిగారా ప్రిన్సిపల్ మేడంను? అడిగారా? అడగాలి కదా. ప్రశ్నించండి, తప్పేం లేదు. మేడం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏంటి అనేది. ఏం చెప్పారు? సీజన్ నేను సీజన్ బట్టి ఇస్తారా అనేది అనడం లేదు. మనకు డైలీ ఫ్రూట్ ఉంది కదా, డైలీ ఎందుకు ఇవ్వడం లేదు? ఆల్టర్నేట్ డేస్ ఎందుకు ఇస్తున్నారు? బనానా డైలీ ఇస్తారా? మరి ఏంది ఫ్రూట్ అంటే? బనానానే ఫ్రూటు. ఏమనుకున్నారు ఫ్రూట్ అంటే? ఏదో యాపిల్ ఇట్లా అనుకున్నారా? అరటిపండు కూడా ఫ్రూటేనమ్మా. సీజనల్ ఫ్రూట్స్ ఇస్తారు ఎక్కువ. అరటిపండు మనకు బాగా దొరుకుతుంది కాబట్టి ఏ టైంలో అయినా కానీ అవి ఇస్తారు. ఎప్పుడైనా జామకాయలు ఇస్తున్నారు, ఎప్పుడైనా ఇచ్చారా? ఇంకా వాళ్ళకి అవకాశాన్ని బట్టి వాటర్ మిలన్ ఒకసారి అట్లా కొన్ని పరిస్థితులను బట్టి ఇస్తారు. ఓకేనా? పాపం ప్రిన్సిపాల్ మేడం ఏం నేను రోజు ఇస్తా ఉంటే ఇల్లు డే బై డే ఇస్తున్నారని కొంచెం బాధపడుతున్నారు. అప్పుడే మీరు అట్లా చెప్తే ఎట్లా ఆలోచించి చెప్పాలి ఆన్సర్. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు అన్నీ బాగా సక్రమంగా అందుతూ ఉన్నాయి. మీ ప్రిన్సిపాల్ మేడం బాగా చూస్తూ ఉన్నారు. మీ టేక్ కేర్ బాగున్నారు. ఆయన బాగున్నాడు కాదు, మనకు బాగా పెడుతున్నాడా? పెడుతున్నాడు. ఇప్పుడు యూనివర్సల్ సమస్య ఏంటి? ఉప్మానా? ఉప్మా మార్చాలా? మార్చుకుని నన్ను బయటికి పంపిరాయండి. మార్చాల్సిందే.
మారుద్దాం. ఏం కావాలి? ఏం కావాలి? దోశ, ఇంకా వడ, వెరీ గుడ్. ఇంకా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వద్దా? పరాటా, ఉప్మా మారుద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? లక్ష్మీవారం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే. నాకు పెద్ద మాట ఇవ్వాలి ఇప్పుడు. మీరందరూ చాలా పేదరికం నుంచి వచ్చారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ పేరెంట్స్ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీరు బయట అన్నీ చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ పోయినా, ఏ ప్రభుత్వ ఆఫీసులకు పోయినా ఎక్కువ శాతం లంచాలు లంచాలు లంచాలు. ఎక్కడ పోయినా ఏ పనికైనా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు అది మనసులో పెట్టుకొని భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు వచ్చి మీరు 10 మందికి సాయం చేయగలిగే ఉద్యోగాలు సంపాదగలిగితే కన్నా లంచం లేకుండా మీలాంటి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. నిజాయితీగా పనిచేయడం అనేది చాలా పెద్ద విషయం. దానికి చాలా దమ్ము ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర తప్పు ఉంటే, మనం తప్పుగా వ్యవహరిస్తూ ఉంటే, మనం తప్పుడు పనులు చేస్తూ ఉంటే ప్రతిదానికి భయపడతాం. అలా కాకుండా మనం నిజాయితీగా పనిచేస్తే ఎవరితోనైనా సరే మాట్లాడగలం. వాళ్ళు సీఎం కానీ, పిఎం కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలరు తలెత్తుకొని. అది నిజాయితీకి ఉండే పొగరు. గుర్తుపెట్టుకోండి అందరూ. మీలాంటి పేదవాళ్ళు రేపు అవకాశాలు మీలాంటి వాళ్ళ చేతిలోకి వస్తే కన్నా మీ తరం నుంచి అయినా సరే కొంచెంలో కొంచెమైనా సరే ఆ బ్రైబ్, కరప్షన్ అనే దానికి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి నేను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హాస్టల్లో కోరుకుంటా. అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి. ఆ కిక్కే వేరుగుంటుంది, ఆ సంతోషమే వేరుగుంటుంది, ఆ ఇంట్రెస్టే వేరుగుంటుంది. ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు, మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు. అది మీకు 50,000 జీతం ఉంటే 50,000లోనే మీరు బడ్జెట్ చేసుకోవాలి. మీరు 80,000 రూపాయల బడ్జెట్ చేసుకుంటే ఆ 30,000 కోసం మీరు తప్పుడు దోవలో పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరందరూ నాకు ఇవ్వాల్సిన మాట, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా జీవితంలో సంతోషంగా ఉండాలంటే కనుక కరప్షన్కు చేయకండి. మీకు ఎందుకంటే మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొన్ని మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి, మంచిగా చదవండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించారు, అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ టీచర్లను ఇష్టపడండి, గౌరవించండి, వాళ్ళు చెప్పినట్టు వినండి, రాగద్వేషాలకు పోకండి, చిన్న చిన్న విషయాలకు వాదులాడుకోకండి, గౌరవంగా ఉండండి, ప్రేమగా ఉండండి. మనము మనిషి జన్మ ఇచ్చాడు దేవుడు మనకు, ఆలోచించే శక్తి ఇచ్చాడు, పనులు చేసే శక్తి ఇచ్చాడు, వినే శక్తి ఇచ్చాడు, చూసే శక్తి ఇచ్చాడు, నవ్వే శక్తి ఇచ్చాడు, ఏడ్చే శక్తి ఇచ్చాడు. ఒక వరం మానవ జన్మ అనేది. ఒక కుక్కలాగానో, ఒక పందిలాగానో, జంతువులాగానో వాటికి ఏమీ తెలియదు. అంత మంచి జన్మ ఇచ్చాడంటే మనము ఆ జన్మ సార్థకం చేసుకోవాలి. పడుకున్నామా, నిద్రపోయామా, తెల్లారింది అనుకోకుండా ఏదైనా సరే సాధించేదానికి మీ చదువుల మీద దృష్టి కేంద్రీకరించండి. ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. పోటీతత్వం అనేది ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. ఎంతో ఉంది, ప్రైవేట్ సెక్టార్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వెంపర్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మన దగ్గర స్కిల్స్ ఉండాలి. మంచి మంచి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషను, ప్యాషనేట్గా మాట్లాడడం, ధైర్యంగా మాట్లాడడం, స్టేజ్ ఫియర్ లేకుండా పోవడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. మీరు ఇంటికి పోయినప్పుడు ఈ మొబైల్స్లో అయితేనేంటి, టీవీలలో అయితేనేంటి, యూట్యూబ్లలో అయితేనేంటి మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చూడండి. మంచి మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి మంచి ఉంటాయి. మంచి ప్యాషనేట్గా మాట్లాడేది, సైలెంట్ వర్డ్స్తో ప్యాషన్గా, డిగ్నిఫైడ్గా. ఒక ఇంటర్వ్యూకి పోయినారంటే కన్నా ఈ పాపకు మంచి శక్తి ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని ఇమీడియట్గా అపాయింట్ చేసుకోవాలి. అవి ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయండి. ఈ వయసు నుంచే జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడే మీరు రేపు గెటన్ కాగలరు లైఫ్లో. అర్థమవుతుందా?
ఇవన్నీ మీకు గోల్డెన్ వర్డ్స్. ఇవి మిస్ అయినారంటే మాదేముంది, చెప్తాం వెళ్ళిపోతా ఉన్నాం. మేము చెప్పిన మాట మీ చెవుల్లో దూరి మీ మనసులోకి ఎక్కితే కన్నా అదే మాకు ఆనందం. మీకు చదువు అనే పుస్తకం ఒక శక్తి రూపంలో మీ చేతుల్లో ఉంది. ఆ శక్తిని ఏ విధంగా వాడుకుంటారనేది మీ మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. చదువు అనేది ఒక వజ్రాయుధం. ఆ ఆయుధం చేతిలో ఉంటేనే మీరు ఏ ఆటైనా ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక గౌరవం ఉంటుంది, ఒక గొప్ప ఉంటుంది. ఉద్యోగం రావాలని ఏం లేదు, మనసుంటే మార్గాలు ఉన్నాయి, ఎన్నో చేయొచ్చు, చాలా తెలివిగా ప్రవర్తించవచ్చు. సోషల్ మీడియా ఉంది, చాట్ జీపీటీ ఉంది. ఏ సమస్యలైనా సరే మనం వాటిలో మనం అడిగితే కనుక మనకు ఆన్సర్లు దొరుకుతాయి. చాలా చాలా యుగం చాలా ఫాస్ట్గా ఉంది. మీరు చాలా క్విక్గా ఉండండి. ఏది ఉన్నా కానీ మీ పరిధిలోనే మీకు ఇచ్చిన ఫ్రీడమ్ను జాగ్రత్తగా వేరే వాటికి ఉపయోగించకుండా జాగ్రత్తగా మీకు ఇచ్చిన ఫ్రీడమ్ను మీకు ఇచ్చిన పరిధిని మించిపోకుండా మీరు లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. మంచి ఫ్యామిలీస్గా గెటన్ కావాలి. రేపు మీ పిల్లలకు మీరు మార్గదర్శకంగా నిలబడాలి. మీ పిల్లలంతా మంచిగా పైకి రావాలంటే మీ తెలివితేటలే వాటికి కారణం. ఒక విషయం చెప్పాలి, ఒక మంచి మాటలు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంతోమంది చదువుకొని తల్లిదండ్రులు ఉంటారు మీలలో. వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ మా అమ్మకు చదువు రాదులే ఏదో చెప్తా ఉంటుంది అనుకుంటారు. అదే మీరు చదువుకున్న వాళ్ళు అయితే కన్నా రేపు మీ పిల్లలు ఆ విధంగా మాట్లాడరు. మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీకు గౌరవం ఇస్తారు. మీ బంధువులు, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ టీచర్స్ ఎవరైనా సరే మీరు ఏమైనా సాధించారంటే గొప్పగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మంచి భవిష్యత్తు ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ మంచిగా మీలాంటి మంచి సంపద, మీరంతా మా సంపద, మా భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇంత గతంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం చాలా దారుణంగా ఉండేటి ఈ భోజనాలు హాస్టళ్లలో, వెల్ఫేర్ హాస్టళ్లలో. ఒక 40 సంవత్సరాల క్రితం మా ఇంటికి ముందు ఒక 2 ఇల్లులు మేమే ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, అప్పుడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉండేటివి. అక్కడ తిని స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళు. 40 ఏళ్ల క్రితం పొద్దున్నే తెల్లన్నము, ఎర్రటి పచ్చడి. ఆ ఎర్రటి పచ్చడి కూడా అంటే రోట్లో వేసి దంచిందో లేకపోతే మిక్సీలో పట్టిందో కాదు, జస్ట్ కారపొడిలో నీళ్లు పోసిస్తారు. ఆ ఎర్రటి తెల్ల అన్నంలో కలుపుకొని తినేవాళ్ళు. మధ్యాహ్నం సాంబార్, పతలాటి సాంబార్, పసుపు నీళ్ళతో సాంబార్, కందిపప్పు కనరాదు అసలు, అంతే, ఇంకేం లేవు వేరే కర్రీస్. నైట్ బోధ కొట్టాలు తెలుసా మీకు, గుడిసెలు. వర్షం పడినప్పుడు నీళ్లు కారుతాయి ఎర్రగా, సూర్ నీళ్లు అంటాం మేము. అలా ఉంటుంది రసం, పతలాటి మజ్జిగ. ఆ మజ్జిగ ఇట్లా అన్నంలోకి వస్తే నల్ల పురుగులు, తెల్ల పురుగులు తేలేటివి. అవన్నీ పక్కకు తీసుకొని తినేవాళ్ళు 40 సంవత్సరాల క్రితం. చాలామంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు అద్భుతమైన భోజనాలు పెడుతున్నాం. అర్థమవుతుందా? దీన్ని ఉపయోగించుకోండి మీకోసం, మీ భవిష్యత్తు కోసం. మీ జీవితాలు బంగారు బాటలు పడాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తున్నాయి. దీన్ని ఉపయోగించుకోవాలి, మీరు బాగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం అంటే టైం వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు చదువుకోవడము, మీ టీచర్లు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మీరు వెళ్ళడము, ఇలా ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఎక్కడ పొరపాట్లు చేయకండి. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.